ఈ లోకంలో ఒక రోగం వస్తే హాస్పిటల్ కి వెళ్లి పోగొట్టుకోవచ్చు, ఒక వ్యాధి వస్తే హాస్పిటల్ కి వెళ్లి పోగొట్టుకోవచ్చు. క్యాన్సర్ కి కూడా మందు ఉంది, కానీ పాపానికి ఈ లోకంలో మందు లేదు. పాపాన్ని మనము ఎక్కడికి వెళ్లి కూడా మనం పోగొట్టుకోలేము. ఏ మనుషుడు కూడా మన పాపాన్ని తీసివేయలేడు. ఏ ధనవంతుడు, ఏ రాజు కూడా మన యొక్క పాపాన్ని తీసివేయలేడు. ఏ మంత్రి కూడా మన యొక్క పాపాన్ని తీసివేయలేడు. ఆ పాపము ఏం చేస్తుంది అని అంటే, ఈ లోకంలో మరణించిన తర్వాత ఆ యొక్క పాపము మనందరినీ కూడా నరకానికి తీసుకొని వెళ్తుంది. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఒక రోజు మరణిస్తాడు. మరణించిన తర్వాత మానవుడికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి పరలోకము అనబడే స్వర్గం అయితే, రెండవది చీకటి అనబడే ఆ యొక్క నరకము. ప్రతి మానవుడు కూడా ఈ రెండు ప్రదేశాలకే మరణించిన తర్వాత చేరుకుంటాడు. మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటి అని అంటే, మీకంటే ముందు మరణించిన మీ కుటుంబ సభ్యులు వారు ఈ రోజు ఎక్కడున్నారో మీకేమైనా తెలుసా? మీ తర్వాత మరణించబోయే వారు ఎక్కడికి వెళ్తారో మీకేమైనా తెలుసా? ఒకవేళ మీరు గనక ఈ రోజే మరణిస్తే మీరు ఏమైపోతారో, ఎక్కడికి వెళ్తారో, ఎలా ఉంటారో మీకేమైనా తెలుసా? ఆ ప్రశ్నకి సమాధానం ఎవరి దగ్గర ఉండదు. ఎందుకు అనంటే, బైబిల్ ఏమని సెలవిస్తుంది అని అంటే, ఈ లోకంలో మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది. ఆ యొక్క జీవితము కేవలము మరణించిన తర్వాత స్వర్గమా లేకపోతే నరకమా అనే ఒక అంశాన్ని మాత్రమే నిర్ణయిస్తుంది. మరి ప్రతి మానవుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళగలడా అనంటే వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేడు అని అంటే, స్వతహాగా ప్రతి మానవుడి పైన ఏముంటుంది అని అంటే పాపము